హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బయట కూర్చున్నామండి. చల్లగాలికైతే బయట కూర్చుంటే సడన్‌గా అయితే సెల్ టవర్ మీద నుంచి అదిగోండి చూసారా? మంకీ అయితే దిగుతా ఉంది. పిల్లలైతే ఆంటీ ఆంటీ వీడియో తీ, వీడియో తీ, యూట్యూబ్‌లో పెట్టు అని అంటున్నారు. సో, నేనైతే తీస్తా ఉన్నా. అసలు చాలా అంటే చాలా పైన కూర్చుందండి యాక్చువల్‌గా అది. అవి చూసారా? 2 పక్షులైతే దాన్ని పొడుస్తా ఉన్నాయన్నమాట. ఆ పక్షుల దెబ్బకి తట్టుకోలేక అదైతే కిందకొస్తా ఉంది. ఇంక నేనైతే వీడియో తీస్తున్నా చూడండి. కుక్క గూడా ఎళ్లి ఎదురు చూస్తా ఉంది. అది మంకీయా లేకపోతే ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదండి. అదేంటంటే మౌత్ దగ్గర నల్లగా ఉంది. మనమైతే దాన్ని కొండముచ్చు అంటాం గదా! వీళ్ళేదో అంటున్నారు భాషలో. ఈ అమ్మాయి బీహారోళ్ళనమాట. ఏదో అంది గానీ నాకైతే నోరు తిరగట్లేదు ఆ భాష ఏంటో గాని. ఒకవేళ మీకెవరైనా తెలిస్తే హిందీలో ఏమంటారు దాన్ని? అంటే హిందీలో బందర్ అంటారు అది తెలుసు. వీళ్ళేదో అంటున్నారు వెరైటీగా. చూడండి అది మూతి దగ్గర నల్లగా ఉంది. ఇదైతే మంకీ కాదనుకుంటున్నా నేను. దాని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ జేయండి తప్పకుండా. మేమైతే కొండముచ్చు అంటామనమాట మా ఊర్లో అయితే దాన్ని. ఆ పక్షుల దెబ్బకి అది దిగిపోయిందనమాట. 2 రోజుల నుంచి అక్కడికే వస్తా ఉంది. ఇంక మా అమ్మాయి ఏడుస్తుంది ఎందుకంటే దాంతో అంటే ఆడుకుంటదంట. ఇలాంటి పిల్లల్ని ఎవరైనా చూసారండి? దాంతో ఆడుకుంటా నేను దాన్ని దగ్గరకు పంపించు, దాని దగ్గరకి తీసుకెళ్ళు అని ఏడుస్తుంది. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వద్దమ్మా ఎళ్ళకూడదన్నానని చెప్పి అదిగోండి అలిగింది. నన్నైతే కొడతంది. చూడండి రాళ్ళు గూడా తీసుకొనేస్తుంది. దాని దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టాలంట ఆడుకుంటదంట. ఇలాంటి పిల్లలు గూడా ఉంటారా? నాకైతే ఫస్ట్ టైమ్ షాక్ అయిపోయా.